వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్స్ ఛానల్ అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో చూడండి. చూడండి, ఈరోజు హాఫ్ కేజీ మటన్ వండుతున్నాను. ఇదిగోండి, ఇది హాఫ్ కేజీ మటను చక్కగా 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి. ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. నేను చెప్పే విధంగా కూర వండితే చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. చూడండి, ఇది హాఫ్ కేజీ మటన్. ఇదిగోండి హాఫ్ కేజీ మటన్ బోన్తోనే తీసుకున్నానండి. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూస్తారు కానీ ఎలా చేస్తానో కర్రీ. చూడండి, మటన్ ఈ విధంగా వండితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, చూపిస్తాను. ముందుగా ఈ కడిగి పెట్టుకున్న మటన్ ఈ కడాయిలో వేస్తున్నానండి. మటన్ వేసేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పచ్చిమిరపకాయలు కూడా వేసానండి 2. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. ప్లేట్ మూత వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఈ కళాయి పెట్టాను. మటను కొంచెం ఒక 2 నిమిషాలు ఇలా తిప్పుకుంటా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను కదా, 2 నిమిషాలు ఇలా తిప్పుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత 2 నిమిషాలు ఇలా తిప్పుకుంటా వాటర్ పోసుకోవాలండి దీనిలో, మటన్లో. చూడండి, హాఫ్ లీటర్ వాటర్ వేస్తున్నాను. హాఫ్ లీటర్ వాటర్ పోసానండి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉడికించుకోవాలి మటను. ఆ తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను నేను మీకు. దానిలో ఆనియన్స్ ఇవన్నీ చక్కగా కుక్ అయిపోతాయండి. మటన్ ముక్కలు కూడా ఉడికిపోతాయి. ఆ తర్వాత ఏం చేయాలో మళ్ళీ నేను చూపిస్తాను. చూడండి, చూడండి మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఉడుకుతూ ఉంటాయి. ఇంకా ఈ వాటర్ కూడా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్, మసాలాలు వేసుకుందామండి. నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, మనం పోసిన వాటర్ అయితే చాలా వరకు డ్రై అయిపోయింది. ఇంకా ఇది కూడా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత
వేరుశనగ నూనె మసాలాలు వేసుకుందాము కూరలో. చూడండి ఇప్పుడు మటన్ ఎలా ఉడుకుతుందో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఏమేమి వేయాలో కూడా చెప్తాను ఇప్పుడు. చూడండి, ఇదిగోండి మటన్ ఉడుకుతుంది కదా. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. వేరుశనగ నూనె వేస్తున్నాను నేను. చూడండి, ఇదిగోండి వేరుశనగ నూనె ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తాను. చూడండి, అది ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 వేస్తున్నాను. ½ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు బాగా తిప్పాలి. ఈ మసాలా ఈ నూనెలో చక్కగా కుక్ అయిపోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ అవ్వాలండి. ఒక 2 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. నేను ఒక ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని సన్నగా కట్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఎండు కొబ్బరి చిప్ప పేస్టు, అది కూడా వేస్తానండి ఈ కూరలో. అది కూడా వేస్తాను. వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఎండు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాను, వాటర్ వేసి పేస్ట్ చేశాను, అది వేసాను. కూర మాడకుండా తిప్పుకొని ఇప్పుడు రుచికి సరిపడా కారం వేయాలండి. రుచికి సరిపడా కారం వేస్తున్నాను. ఇంకా మిక్సీ జార్ కడిగిన వాటర్ కొంచెం పోస్తున్నానండి. చూడండి, ఇంకొక ½ లీటర్ వాటర్ వేసాను నేను. ఇంకా కూర గ్రేవీగా ఉంచుకోవచ్చు. కొంచెం వాటరు కొంచెం ఇంకిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకోవడమేనండి. కారం కూడా వేసాను. మీకు సరిపడంత కారం వేసుకోవాలండి. మేమైతే కొంచెం తక్కువ తింటామని తెల్లగా ఉంది. ఇంకా ఎంతేనండి, కూర ఉడికిపోతుంది. కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే. ఆయిల్ పైకి వచ్చేస్తుంది, అప్పుడు స్టవ్ కట్టేసుకోవడమే. సిమ్లో పెట్టేసుకోండి. ఇంతేనండి కూర. నేను స్టవ్ కట్టేసుకున్నాను. చాలా గ్రేవీగా ఉంటుందండి కూర, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మటన్ బాగా ఉడికిపోయింది. నేను టేస్ట్ కూడా చేసి చూశానండి, చాలా బాగుంది. ఇంకా నేను స్టవ్ కట్టేసుకున్నాను కదా. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నేను టేస్ట్ కూడా చేసి చూశాను, చాలా బాగుంది కూర. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.